తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో ఇలా రాయబడి ఉంది, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించుచున్న వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చాడు. ఈరోజు పునరుద్ధాన దినము జరుపుకుంటున్న మనము యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని గెలిచా ఓ పునరుద్ధానుడని నమ్ముతున్న మనము రెండో విషయం ఏంటంటే ఆయన రాబోతూ ఉన్నాడు, కొదమ సింహముగా రాబోతూ ఉన్నాడు, యేసయ్య రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడంట యేసునందు ఉన్న వారిని అంట యేసునందు నిద్రించిన వారిని వెంట పెట్టుకుని వస్తాడు. మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే యేసుక్రీస్తు నందు ఉండాలి, యేసుక్రీస్తు యందు మనం నిలిచి ఉండాలి. ఆయన యందు మనం నిలిచి ఉంటే వెంట పెట్టుకుని వస్తాడు. ఈరోజు యేసు యందు లేకోకుండా, యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడుకోకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే దేవుడిని వెంట పెట్టుకుని రాడు. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, ప్రభువునందు నిద్రించిన వారు అని. వాడు ఇష్టానుసారంగా గాలి తిరిగేసి తాగేసి చనిపోతాడు. పరలోకం పిలుపని టైటిల్ కనిపిస్తూ ఉంటారు. అయితే ఇలా వాక్యాలు పెట్టేసుకున్న వాళ్ళు, ఇలాగ చేసుకున్న వాళ్ళు దేవుడు ఎంట పెట్టుకుని తీసుకురాడు. మనం యేసునందు ఉండాలి. యేసునందు అంటే ఈ లోక మాలిన్యం అంటకుండా బ్రతకాలి. పాపం నుంచి దూరంగా మనం బ్రతకాలి, పాపం నుంచి వేరుగా మనం బ్రతకాలి. ఆయన తిరిగి లేచాడని మనం ఎలా అయితే నమ్ముతున్నామో ఆయన రెండవసారి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు యేసునందు నిద్రించిన వారినంట వెంట పెట్టుకుని వస్తాడంట. మనం యేసునందు నిద్రిందాం. ఈ పాప తలంపులు పాపాలోచనలు మానేసి యేసు కొరకు మనం బ్రతుకుదాం. క్రీస్తు కొరకు అర్థసాక్షులైపోతాం. దేవుని సేవలో మనం నలుగుదాం. దేవుని సన్నిధిలో మనం కన్నీరు కారుద్దాం. దేవుని కొరకు మనం బ్రతుకుదాం. యేసునందు మనం నిద్రిందాం. ఆ నిద్రించడం ఆ దేవునికి విలువ కనుక అట్టి కృప